కాయిన్స్ ఎక్కడ ఇంట్లో పెట్టుకున్నారా? అన్ని 5 రూపీస్. 5 రూపీస్ కాయిన్స్. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఈరోజు వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి అంతర్రాష్ట్ర దొంగని ఒకతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మిల్స్ కాలనీలో రీసెంట్గా ఒక 6 దొంగతనాలకి ఈ వ్యక్తి పాల్పడినట్లు ఇన్వెస్టిగేషన్లో గుర్తించడం జరిగింది. ఈ అరెస్ట్తో పాటు రికవరీ కూడా చేయడం అనేది జరిగింది. అక్యూజ్డ్ యొక్క డీటెయిల్స్ మనం చూస్తే ఇతను ఆశీష్ శ్రీనివాస్ రెడ్డి మల్ల అని చెప్పేసి 27 ఇయర్ ఓల్డ్ అనమాట. ఈ వ్యక్తి యాక్చువల్గా పెద్దపల్లి తెలంగాణలో నేటివ్, బట్ చంద్రాపూర్ మహారాష్ట్రలో ఇతను ప్రజెంట్ ఉంటున్నాడు. ఎంటెక్ చదివే స్టూడెంట్ అనమాట. ఇతను మహారాష్ట్రలో కూడా 3 కేసెస్లో ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు. 2024 నుంచి 26 మధ్యలో దొంగతనాలకు పాల్పడుతూ అరెస్ట్ అవ్వడం జరిగింది. మహారాష్ట్రలో మనకి సోనేగాం, అలాగే దంతోలి, అంజీ అని పిఎస్లో 3 పోలీస్ స్టేషన్స్లో ఆల్రెడీ అరెస్ట్ అయ్యి రిలీజ్ అయ్యాడు. తర్వాత రీసెంట్గా ఇతను మంచిర్యాల టౌన్లో కూడా ఒక దొంగతనం చేసి అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఏప్రిల్ 2026లో విడుదలయ్యాడు. అయిన తర్వాత ఇతను మన దగ్గర ఈ దొంగతనాలకు పాల్పడ్డాడు. ఎట్లా చేస్తున్నాడు అనేది మనం చూస్తే ఇతను లావిష్ లైఫ్ స్టైల్కి అలవాటు పడి బెట్టింగ్ ఇలాంటి వాటికి, ఇలాంటి వ్యసనాలకు బానిసయి డబ్బులు తనకి సరిపోక ఈ అప్పులు ఇవన్నీ చేసి వాటిని తీర్చడం కోసం బేసికల్గా దొంగతనాలు చేస్తున్నట్లు మనం గుర్తించడం జరిగింది. దీనిలోనే మహారాష్ట్రలో చేస్తే అరెస్ట్ అవుతున్నాము. ఆల్రెడీ 3 కేసెస్లో అరెస్ట్ అయ్యాము. మళ్ళీ అక్కడ చేస్తే మళ్ళీ అరెస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ నుంచి స్టేట్ షిఫ్ట్ చేసి తెలంగాణకు వచ్చి మంచిర్యాలలో చేశాడు. మంచిర్యాలలో కూడా చేసి అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మన దగ్గర మిల్స్ కాలనీ లిమిట్స్లో వరంగల్ కమిషనరేట్లోకి వచ్చి ముందుగా రెక్కీ చేసుకుంటాడు. డే టైంలో అన్ని ఏరియాస్ తిరిగి ఎక్కడ లాక్ చేస్తున్నటువంటి ఇళ్ళు ఉన్నాయి, ఎక్కడ దొంగతనం చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి ఇతను చూసి రెక్కీ చేసుకున్న తర్వాత నైట్ వచ్చి ఇతను ఒక క్రోబార్ 3 feet లెంగ్త్ ఉన్న క్రోబార్ కూడా కొనుక్కున్నాడు అనమాట. ట్రైన్లో వచ్చి ఇక్కడికి కొనుక్కొని దాన్ని దాచిపెట్టి అది యూజ్ చేసి దొంగతనాలకు పాల్పడినట్లు లాక్ చేసిన ఇళ్లలో మనం ఐడెంటిఫై చేశాము. సో ఈ వరుసగా ఈ దొంగతనాలు జరుగుతున్నప్పుడు మన కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేత మేడం యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేశాము. సిసిఎస్ అట్లాగే మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా దీన్ని టెక్నికల్, అట్లాగే ఫింగర్ ప్రింట్, అట్లాగే మొత్తం అంతా టీమ్స్ కూడా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ చేసి వర్కౌట్ చేసి టోటల్గా 6 కేసెస్ని డిటెక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 2 రోజుల వ్యవధిలోనే జరిగినాయి అన్నమాట. ఈ కేసెస్ అన్నీ డిటెక్ట్ చేయడమే కాకుండా ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా రికవర్ అయింది. ఏదైతే ప్రాపర్టీ పోయిందో యాజ్ ఇట్ ఈజ్ 100% రికవర్ చేయడం జరిగింది. ఈ రికవర్ అయిన ప్రాపర్టీ విలువ మనం చూసినట్లయితే టోటల్గా 12 లక్షల విలువ చేసే గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్, క్యాష్ ఇవన్నీ కూడా రికవర్ చేశాము. దీనిలో మనము 70.19 grams గోల్డ్ ఆర్నమెంట్స్, ఒక రోల్ గోల్డ్ మంగళసూత్ర ఉంది, అది కాకుండా మొత్తం 70.19 grams ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్స్, అట్లాగే 527.9 grams దాదాపు 1/2 kg సిల్వర్ ఆర్నమెంట్స్, అట్లాగే ఒక 29,875 రూపీస్ క్యాష్ కూడా రికవర్ చేశారు. ఇవన్నీ 6 కేసెస్లో కలిపి అనమాట. 2 ఫోన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. అట్లాగే ఇతను అఫెన్స్కి యూజ్ చేసినటువంటి ఈ ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటన్నిటిని కూడా తరోగా వెరిఫై చేసి ఇతన్ని మనం 23rd రోజు నైట్ పట్టుకొని ఇతన్ని మొత్తం ఇంట్రాగేట్ చేసి ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు అక్యూజ్ని. ఈ కేసులో మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్, అట్లాగే క్లూస్ ఇవన్నీ వర్కౌట్ చేయడానికి జాయింట్ టీమ్స్ మనం ఫామ్ చేసాం సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. దానిలో మన మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ స్వామి గారు, అట్లాగే వాళ్ళ ఎస్ఐ మహేష్, అట్లాగే వాళ్ళ టీము, సిసిఎస్ నుంచి మన రామకృష్ణ ఇన్స్పెక్టర్ గారు, రాఘవేంద్ర ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్, అట్లాగే సల్మాన్ అని మన ఏఏఓ కమిషనరేట్లో టెక్ టీంలో ఉండేటువంటి ఏఏఓ, అట్లాగే ఫింగర్ ప్రింట్స్ టీము, ఇట్లా అందరూ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ తోటి వర్కౌట్ చేసి తక్కువ సమయంలోనే ఈ 6 కేసులను కూడా డిటెక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇంత ఎఫిషియెంట్గా పనిచేసినందుకు సిపి గారు కూడా ఈ టీం అంతటిని అప్రిషియేట్ చేశారు. వీళ్ళకి సపరేట్గా రివార్డ్స్ కూడా అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. లేదండి, సివియారిటీ గుర్తించే ఇమీడియట్గా కేసు బుక్ చేసాం. ఇద్దరు వైపు కూడా ఉన్నటువంటి ఇన్సిడెంట్ అంతా కూడా వెరిఫై చేసి
ఇంత సివియారిటీ ఉంది కాబట్టి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అది వైరల్ అవ్వడం వల్ల అందరూ అడుగుతున్నారు, బట్ పోలీస్ నుంచి అయితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. ఏదండి కంప్లైంట్ పోలీస్ కానిస్టేబుల్ మీద అటాక్ చేసినందుకు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసాము. అట్లాగే అతన్ని ఎక్సెస్గా కొట్టినందుకు బారు అట్లాగే ఈ కానిస్టేబుల్ మీద కూడా కంప్లైంట్ తీసుకున్నాం, యాక్షన్ తీసుకున్నాం. డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా తీసుకుంటున్నారు, సిపి గారు ఆల్రెడీ చెప్పారు. ఎస్, రిపోర్ట్ నిన్నే తీసుకున్నారు, దాని మీద యాక్షన్ కూడా తీసుకుంటున్నారు.